హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. మేరీస్. ఇంకా ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వ్లాగ్ అయితే ఇది సండే వ్లాగ్ అండి. సండే మార్నింగ్ ఇంకా లేవగానే, ఇంకా సండే అంటే లేటుగానే లేస్తానన్నమాట. ఇంకా రోజైతే మార్నింగ్ ఏమీ చేయనండి. మామూలుగా ఇంకా మా ఆయన పంపించిన తర్వాతే నేను పనులన్నీ స్టార్ట్ చేస్తానన్నమాట. అంటే మా ఆయన ట్యూషన్కి వెళ్తారండి. 9:30కి వెళ్తారు. అటువంటిది ఈరోజు ఏంటంటే 7:30కే బయలుదేరారనమాట సండే. ఎందుకు అంటే ఇంకా టిఫిన్ కూడా ఏం చేయలేదండి. 7:30 కంటే ఆయన ఎలాగో తినరు ఆ టయాన, అందుకని టిఫిన్ చేయలేదన్నమాట. ఇంకా ఫ్లాట్ చూద్దామనేసి వెళ్ళారు. ఎన్నో రోజుల నుంచి అనుకుంటూ ఉన్నాం మేము ఫ్లాట్ కొనాలి అనేసి. ఇంకా ఎక్కడో ఒక చోట అమ్మ వాళ్ళ ఊరి దగ్గర కానీ, లేదంటే మేము ఉండే చోట ఇక్కడ కానీ తీసుకోవాలి అనుకుంటున్నాము. ఇంకా మేము ఉండే చోటు ఏంటంటే అది పల్లెటూరు వాతావరణం లాగా ఉంటుంది. పైగా టౌన్కు దూరంగా ఉంటుంది. అది కూడా టౌన్లోనే ఉంటుంది, కానీ పల్లెటూరు లాగా ఉంటుంది. మాకంత కంఫర్టబుల్గా అయితే లేదనమాట. అది ఆ ఊరు వరకు అయితే వాళ్ళకు సెట్ అవుతుంది. ఇంకా మేము ఎందుకో వెళ్తే మాకు సెట్ అవ్వలేదన్నమాట. మేము ఇన్ని రోజులు టౌన్లోనే ఉన్నాం కదా, మాకు ఆ వాతావరణం అనేది అంత కంఫర్టబుల్గా లేదనమాట. దానివల్ల ఏంటంటే ఇక్కడే టౌన్లోనే ఎక్కడైనా చూసుకుందాము, హౌస్ కట్టుకుందాం అనేసి అనుకుంటూ ఉన్నాము. ఇంకా అదే పనులు అయితే ఉన్నారు. చాలా రోజుల నుంచి ట్రై చేస్తూ ఉన్నారనమాట. చూస్తూ ఉన్నారు. టైం దొరికినప్పుడల్లా ఎవరైనా చెప్తే ఫ్లాట్ కొనడానికైతే వెళ్ళి చూసేసి వస్తూ ఉన్నారు. కానీ సెట్ అవ్వడం లేదనమాట. ఇంకా అలా ఆ రోజు కూడా వెళ్ళారండి. కాకపోతే ఫ్లాట్ పక్కనే కొంచెం డ్రైనేజీ ఉందంట. ఇప్పుడు మేము కూడా ఉండే చోట టౌన్లోనే డ్రైనేజీ పక్కనే హౌస్ ఉందండి. చాలా ఇబ్బంది అనమాట. అసలు స్మెల్ వస్తూనే ఉంటుంది. కిటికీలన్నీ వేసుకోవాలి. బాడిగింట్లోనే ఇంత తలనొప్పిగా ఉంది అంటే ఇంకా మనం సొంత ఇంట్లోకి వెళ్ళామంటే ఇంకా పర్మనెంట్ కదా. అందుకనేసి మా ఆవిడకి నచ్చదు ఇటువంటి ప్లేస్లో అనేసి చెప్పేసి వచ్చేసారంట. ఇంకా ఇంటికైతే రాలేదండి. 7:30కి బయలుదేరాడు కదా, ఇంకా అట్నే ట్యూషన్కి అయితే వెళ్ళారు. ఇంకా మధ్యలో నేను ఇడ్లీ తినేస్తాను అని చెప్పారు. సరేలేండి అని చెప్పేసి ఇంకా నా పని అయితే ఇక్కడ స్టార్ట్ చేసేసానండి. ఇంకా ఆయన వెళ్ళిన తర్వాత ఇదిగోండి, ఇంకా ఫస్ట్ అయితే ఇంకా రోజ్ వాటర్ అయితే వేసుకొని క్లీన్ చేసుకున్నాను. చూసారు కదా, ఫేస్ అయితే మనం ఫేస్ వాష్ చేసుకున్నట్లుగానే ఉంది కదా నా ఫేస్ అయితే. చూసే ఉంటారు మీరు. నేను 2 టైమ్స్ అనేది ఫేస్ అనేది క్లీన్ చేసుకుంటాను. రోజ్ వాటర్తో క్లీన్ చేసుకొని మంచిగా బొట్టు కాటికి పెట్టుకుంటే మనం ఫేస్ క్లీన్ చేసుకున్నట్టుగానే ఉంటుంది. మొన్న నేను షాపింగ్ వీడియోలో చెప్పాను కదా మీకు, ఇంకా చల్లగా ఉంది వాతావరణము. ఇంకా నీళ్ళు టచ్ చేశానంటే తుమ్ములు వస్తాయి అనేసి ఇంకా అదే ప్రాబ్లం ఉందండి. ఇంకా నేను మా ఆయన వెళ్ళిన తర్వాత రోజ్ వాటర్తో క్లీన్ చేసుకొని ఇంకా ఇంట్లో ఫస్ట్ స్టార్ట్ చేశానంటే బట్టలతోనే స్టార్ట్ చేస్తానండి. ఎందుకంటే బట్టలు తీసేస్తే ఇల్లంతా నీట్గా ఉంటుందన్నమాట. అందుకనేసి నాకు ఫస్ట్ నుంచి అలవాటు. ఇంకా టిఫిన్ అయిపోయిందా, మార్నింగ్ పిల్లలకి టిఫిన్ చేసి పంపించేసానా, ఇంకా వాళ్ళు వెళ్ళిన వెంటనే ఇంకా బట్టలతోనే స్టార్ట్ చేస్తానన్నమాట. నా వర్క్ అయితే మాత్రం ఇంట్లో ఇది అందరూ చేసే పనే అనమాట. ఒక్కొక్కసారి ఏంటంటే ఈ పనిని కొంచెం బద్ధకిచ్చేస్తాము. ఎందుకంటే ఈ హాలు, ఈ బెడ్రూమ్స్ ఇవన్నీ సర్దాలంటే కొంచెం టైంతో కూడుకున్న పని అనమాట. కొంచెం మనకి ఏంటంటే ఓపిక ఉంటే మనం ఇదంతా చేసుకోగలము. ఈ హాలు, ఈ వంట రూము మొత్తం బెడ్రూమ్ ఇవన్నీ చేయాలంటే కంపల్సరిగా సర్దాలంటే 2 hours పడుతుంది కంపల్సరిగాను. కొంచెం ఓపికగా చేసుకోవాలి ఏదైనా కూడా మొత్తము. అందుకనేసి మీకు కొంచెం మోటివేషన్గా ఉంటుందనేసి నేనైతే ఈరోజు వీడియోలో అయితే షేర్ చేస్తూ ఉన్నానన్నమాట. ఫస్ట్ అయితే హాల్లో బట్టలంతా తీసేసానండి. స్టార్టింగ్ అయితే హాల్లోనే వర్క్ అయితే స్టార్ట్ చేసేసాను. కొన్ని బట్టలేమో మడతేసి పెట్టేశానమాట. అవి టవల్స్ ఉన్నాయి కదండి, అవి మడతేసాను. కొన్నేమో ఇంకా మా పాప బెడ్రూమ్లో నుంచి తీసుకొచ్చేసానమాట. ఈడ్చిన బట్టలు అవి కుర్చీలో వేసేసాను. ఇంకా వాషింగ్ మిషన్లో వేసేద్దాము అనేసి అవి పక్కన పెట్టేసాను వేసేసి. ఇంకా ఇక్కడ ఈ సోఫా, ఈ దివానాలో
దివానాలో ఏంటంటే ఇంకా మా పాప వర్క్ చేసుకునింది కదండి, ఆ రోజు మీతో షేర్ చేసుకున్నాను. షీట్ లాగా అది పూర్తి చేసేసింది అనమాట. ఇంకా ఆ రోజు నైట్ అంతా అలాగే పెట్టేశాను. సాటర్డే అయితే ఇంకా ఆ నైట్ అంతా కూర్చొని ఫినిష్ చేసేసింది వర్క్ అంతాను. నేను ఇంకా దాన్ని ఏం డిస్టర్బ్ చేయలేదన్నమాట. డిస్టర్బ్ చేస్తే మళ్ళీ అవన్నీ ఎక్కడెక్కడ ఉన్నాయని చెప్పేసి ఎత్తుక్కుంటూ ఉంటుంది పాప. అందుకనేసి ఇంకా నేను అలాగే పెట్టేశాను ఆ రోజు నైట్ అంతా. ఇంకా సండే నైట్ అంతా చేసేసుకునింది అనమాట. మార్నింగ్ అలాగే ఉన్నింది. వచ్చిన వెంటనే వర్క్ అయితే చేసేసుకునింది అనమాట పాప. ఇంకా ఈ వర్క్ అంతా అయిపోయింది కదా నాన్న, మొత్తం ఇంకా నీకు ఇవన్నీ తీసేసుకో, ఎక్కడెక్కడ ఏమేమి పెట్టుకోవాలో అని చెప్పేశాను. అదే నేను తీసి పెట్టాను అనుకోండి, మళ్ళీ తనకు అవసరమైనప్పుడు ఇబ్బంది పడుతుంది తీసుకోవటానికి. అందుకనేసి నన్ను ఇవన్నీ తీసేసుకో అని చెప్పేశాను. ఇంకా మా పాప అయితే అవి సర్దుకుంటూ ఉందండి. ఈలోపు నేనేం చేశానంటే ఇదిగోండి ఇంకా బెడ్రూమ్లోకి అయితే వచ్చేసానమాట. మా బెడ్రూమ్ అండి, అంటే పిల్లల బెడ్రూమ్లో అయితే బట్టలంతా తీసేసాను. ఇంకా ఓన్లీ బెడ్షీటు ఇంకా మంచం మీద బెడ్ అనమాట. నేను ఇంకా పిల్లల్ని ఇంకా సర్దుకోమని చెప్పేశాను. ఎలాగో సండే కదండి, కనీసం సండే పూట అయినా అలవాటు చేద్దామనే ఉద్దేశంతో నాన్న బెడ్షీటు మొత్తము క్లీన్గా పర్చేసుకో, ఆ తర్వాత మనం కప్పుకునే బెడ్షీట్ ఉంటుంది కదా, అది కూడా మడతేసి మొత్తం నీట్గా పెట్టేసి క్లీన్ చేసేయనా అని చెప్పేశాను. ఇప్పటి నుంచే మనము ఇట్లాంటివి అలవాటు చేస్తూ ఉండాలండి. అలవాటు చేయలేదు అంటే నాకు మళ్ళీ ఇబ్బంది పడిపోతారనమాట. నేనైతే ఇప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నాను. ఎందుకంటే దానికి ఎగ్జాంపుల్ నేనే అనమాట. నేను చిన్నతనంలో ఉండగా మా అమ్మ అయితే అసలు నా చేత ఏ పని చేయించేది కాదండి. ఎందుకంటే నేను చదువుకుంటున్నాను, హాస్టల్లో ఉన్నాను. ఒక 10 days 5 days అయితే ఇంటికి వస్తానండి. ఆ 5 days ఆ 10 days ఏంటంటే మా అమ్మ నా చేత ఏ పని చేయించేది కాదు. మా చెల్లి వచ్చైతే చేయించేదనమాట. ఇప్పుడు మా చెల్లి అయితే ఇటువంటి పని అస్సలు లెక్క చేయదండి. నాకైతే ఏంటంటే వంట చేయాలన్నా లేదా సామాన్ క్లీన్ చేయాలన్నా ఇది ఒక యుద్ధంలాగా అయిపోతుంది అనమాట. స్లోగా చేసుకుంటాను. చిన్న పని చేసినా కూడా అది పెద్ద పనిలాగా అనిపిస్తుంది. అట్లీస్ట్ మన పని మనం చేసుకునేలాగైనా ఉండాలన్నమాట. అది నా ఉద్దేశం. అయితే నేను ఫేస్ చేసింది మా పాప ఫేస్ చేయకూడదు కదా అనేసి నేను మా పాపకైతే చెప్తూ ఉంటాను. కాకపోతే ఏంటంటే ఇప్పుడు చెప్తే పిల్లలు కోపగించుకుంటారండి. తెలియదన్నమాట వాళ్ళకి. తెలిస్తే అలా మన మీద కోపం అనేది రాదనమాట. అందుకనేసి నేను చిన్నగా చెప్తూ ఉంటాను. ప్రస్తుతానికైతే వంట వరకు అయితే చేసేస్తుందండి పాప, హెల్ప్ చేస్తుంది, అన్నీ చేసేస్తుంది అనమాట. ఓన్లీ ఇంకా క్లీనింగ్ మాత్రమేను. తనకి చాలా బద్ధకం, అసలు ఇరిటేషన్ అనమాట. క్లీనింగ్ అంటే సామాను క్లీన్ చేయదు, చెత్తలు దేయమంటే అలసిపోతుంది, కొంచెం తోసేసి అలా ఉంటుందన్నమాట. అందుకనేసి ఈరోజు సండేనే కదా నాన్న, నిదానంగా మీ రూమ్ నువ్వు క్లీన్ చేసుకో అని చెప్పానండి. చెప్పేసి ఇంకా నేనైతే మా బెడ్రూమ్లోకి వచ్చేసి మొత్తం అక్కడ ఉండే బట్టలన్నీ తీసేసి ఇంకా వాషింగ్ మిషన్లో వేయాలి అనేసి మొత్తం బయటికి తీసుకొచ్చి వేసేసానమాట బట్టలైతే. ఇంకా అవన్నీ ఈరోజు మధ్యాహ్నం అయితే ఇంకా ఇప్పుడు తీసేసాను కదా, ఇంకా ఒక్కొక్కటిగా వేసేస్తూ ఉంటానన్నమాట. అంటే 3 times వేస్తానండి. అన్నీ సపరేట్ అండి. ప్యాంట్లు సపరేటు, పిల్లలవి టీ షర్ట్లు సపరేటు, ఇన్నర్ దుస్తులు సపరేట్ అనమాట. 3 times అనేటి నేను వేస్తాను. ఇంకా సాయంత్రానికి ఇంకా వర్షం అలా పడుతూ ఉందంటే ఇంకా ఏం చేయలేము. ఇంట్లో ఆరేయాల్సి వస్తుంది, బయట ఆరేయాల్సి వస్తుంది. బట్టలు అయితే ఏ రోజుకి ఆ రోజు అయిపించేసుకోవాలండి. ఇంకా నేనేం చేశాను అంటే శనివారం అంతా బెడ్షీట్లు వేసేసాను. అందుకనేసి ఇంకా సండే అయితే బట్టలు ఉండిపోయాయండి. ఇంకా ఈ బట్టలంతా వేసేసేయాలన్నమాట. ఎందుకంటే ఇంకా మరుసటి రోజు ఇంకా యూనిఫామ్ వేసుకోవాలి కదా పిల్లలు, యూనిఫామ్ కావాలి వాళ్ళకి, ఇన్నర్ దుస్తులు ఇవన్నీ కావాలి. ఇంకమ్మ అవి ఎక్కడ ఇవి ఎక్కడ కనిపించట్లేదు, నాకు ఒక్కటి కూడా లేదు అనేసి అడుగుతూ ఉంటారు పిల్లలు. ఎందుకు అనేసి నేను ఇంకా వాళ్ళు ఇవన్నీ చేయడం వల్లే మా పిల్లలకైతే అస్సలు తెలియడం లేదండి. అవన్నీ పట్టించుకోరనమాట. మరుసటి మా అమ్మ అన్నీ చేసేస్తుంది అనే నమ్మకం వాళ్ళకి. అలా ఫస్ట్ నుంచి అలా చేసేసాను నేనైతే, చిన్న పని కూడా చెప్పకుండా ప్రతీది అనమాట. వాళ్ళకి కావాల్సింది అలా ఉండిపోతుందన్నమాట మంచం మీద. మా ఆయన కూడా అలాగే చూసుకుంటారు. దానివల్ల వాళ్ళకి ఏమీ తెలియడం లేదండి. ఇంకా ఏం చేయలేము, నిదానంగా చెప్పుకోవాలి. ఇంకా ఆల్మోస్ట్ నేనైతే పిల్లలకి
పాప వరకు అయితే వంట రూమ్ వరకు అలవాటు చేసేసాను. ఇంకా క్లీనింగ్ అయితే అలవాటు చేయాలి. ఇంకా అది కూడా అలవాటు చేస్తూ ఉన్నాను. స్లోగా చేయాలి. ఇంకా ఇక్కడైతే ఉదయం అయితే ఇంకా మొత్తం హాలు అంతా క్లీన్ చేసేసానండి. బట్టలు వేస్తూ ఉన్నాను. ఇంకా ఇదైతే సాయంత్రం అండి. మధ్యాహ్నం అయితే సంగటి చేశాను. ఇంకా సంగట్లేకి కాంబినేషన్ మటన్ అయితే చేశానండి. ఇంకా చాలాసార్లు మీతో షేర్ చేసుకున్నాను కాబట్టి చాలా ఈజీ ప్రాసెస్లో ఇంకా నేను షేర్ చేసుకోలేదు. ఇంకా ఈ బట్టలతోనే అయిపోయిందనమాట. బట్టలు వాషింగ్ మిషన్లో వేసుకోవడము ఇట్లా బయట వెళ్ళేసి వచ్చేసామన్నమాట నేను మా ఆయన. ఇంకా ఇదిగోండి బట్టలు అయితే వేసేసాను. తీసాను కదా మార్నింగ్ అవన్నీను ఇక్కడ వేసేసాను. ఇంకా లైట్గా ఆరలేదు అనేసి ఇంకా లోపలైతే వేసేసానండి. ఇవి కొంచెం చల్లగా ఉన్నాయి అందుకనేసి ఫ్యాన్ కింద అయితే ఆరేసాను. ఈ ఫ్యాన్ కింద కొంచెం డ్రై అయిపోయినాయంటే మడతేసి లోపల పెట్టేస్తానమాట. ఈరోజు ఈ బట్టలు అయితే వేసేస్తాను. ఆల్రెడీ ఇంకా వాషింగ్ మిషన్లో అయితే ఇన్నర్ దుస్తులు అయితే వాష్ అవుతూ ఉన్నాయి. ఇంకా అవి కూడా తీసేసి ఆరేయాలన్నమాట. ఈ బట్టలు తీసిన తర్వాత అవి ఆరేసుకోవాలి. ఇంట్లోనే ఆరేస్తాను. ఇంకా బయట అయితే ఆల్మోస్ట్ ఆరేసి ఉండాను కదండి. ఇంకా టీ షర్ట్లు అవన్నీ ఆరేసి ఉండాను అనమాట. ఇంకా ఉదయం వేసినట్టు తెచ్చి సోఫాలో వేసాను అనమాట. ఇంకా నేను ఇదిగోండి ఇంకా నైట్ అయిపోయింది. ఇంకా వంట చేసే పని ఏం లేదనమాట. ఉదయం మధ్యాహ్నం సంగటి కూర ఉంది మా ఆయనకి. మా ఆయన మటన్ అయితే తింటారండి నైట్. చికెన్ అయితే తినరు. ఇంకెలాగో మటన్ ఉంది కదా ఆయన తినేస్తారు అని చెప్పేసి ఇంకా మా బాబు అయితే అమ్మ నేను మ్యాగీ చేసుకుంటాను అని చెప్పేసి చెప్తూ ఉన్నాడు. ఈలోపు ఏంటంటే ఇద్దరు గొడవ పడుతూ ఉన్నారు. ఇంకా మా బాబు మా పాప అయితే మీ ఇష్టం ఎట్టన్నా గొడవ పడుకోండి అని చెప్తూ ఉన్నాను. ఎంత గొడవ పడినా కూడా ఒకరిని వదిలేసి ఒకరు ఉండలేరండి మా పిల్లలైతే మాత్రం. ఎంత కొట్టుకున్నా ఎంత తిట్టుకున్నా కూడా అదే హాస్టల్లో మనం పిల్లల్ని వదిలేసామనుకోండి అంత బాండింగ్ అనేది ఉండదు. కాకపోతే అందరూ హాస్టల్లో వేస్తే బాగుంటుంది అనుకుంటారు. కానీ హాస్టల్లో పెరిగిన పిల్లలకి అంత ప్రేమాభిమానాలు ఉండవు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నేను కూడా హాస్టల్లోనే పెరిగానండి. వాళ్ళతో నాకు బాండింగ్ అనేది తక్కువ అనమాట. మా చెల్లెలతో కావచ్చు మా తమ్ముళ్ళతో కావచ్చు. ఇంకా ఇక్కడ నేనేంటంటే మా పిల్లల్ని హాస్టల్లో లేకుండా ఇంట్లోనే పెంచాను కాబట్టి వాళ్ళకిద్దరికీ మంచి బాండింగ్ ఉందండి. అంటే బాగా ఎంత కొట్టుకున్నా ఎంత తిట్టుకున్నా కూడా మళ్ళీ ఒకటైపోతారు. ఒకరిని వదిలేసి ఒకరు ఉండలేరనమాట. నేనేంటంటే హాస్టల్లో పెరిగాను కదా నాకు ఎవరు గుర్తురారనమాట. మామూలుగా అయితే ప్రేమ ఉంటుంది. కాకపోతే వాళ్ళని ఎలాగో వదిలేసి మనం ఇన్ని సంవత్సరాలు ఉన్నాం కాబట్టి ఉండగలం అన్నమాట. ఉండలేకుండా అయితే ఉండలేమండి. కాకపోతే ఉండగలము. అందరినీ వదిలేసైనా ఒంటరిగా ఉండగలం అనమాట. అలా పెరగడం వల్లే అనుకుంటా నేను అందరినీ వదిలేసి ఒంటరిగా కూడా ఎక్కడ పెట్టినా కూడా ఉండగలను. అలా చేయకూడదండి అస్సలు. నేను తెలుసుకున్నదైతే ఇదనమాట. నా చిన్నతనం నుంచి పిల్లల్ని అస్సలు హాస్టల్లో అయితే జాయిన్ చేయించకూడదు నాకు తెలిసినంత వరకును. నేను అందుకనేసి ఆల్మోస్ట్ మా పిల్లల్ని అయితే హాస్టల్లో పంపించకూడదు అనేసి నిర్ణయం తీసుకున్నాను. కానీ తప్పదు. మంచి చదువులు కావాలి అంటే ఇంకా ఎలాగో చిన్నతనంలో వాళ్ళకి అలవాటు అయిపోయింది కాబట్టి ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు మా దగ్గరే పెట్టుకుంటామండి పిల్లల్ని. ఇంకా ఒకవేళ వాళ్ళు డ్రాయింగ్ ఎందుకంటే మా ఆయన డ్రాయింగ్ వేస్తారు కదా వాళ్ళు డ్రాయింగ్ చదువుకోవాలంటే ఇంకా తప్పదు. మామూలు స్టడీస్ అయితే ఇంకా మా దగ్గరే ఉంటారు. ఇదండి ఇవాళటి వీడియో అయితే. వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఎవరైనా మొదటిసారి నా వీడియోస్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని సింబల్ క్లిక్ చేశారంటే నా నోటిఫికేషన్స్ మీ వరకు వచ్చేస్తాయండి. ఇక్కడ చూసారు కదా మా బాబు మా పాప కోసము నా కోసము మా బాబు ముగ్గురి కోసం చేశాడు మ్యాగీ అయితే మాత్రం. చేసి తీసుకొచ్చి పెట్టేసి ఇంకా అందులోకి ఆమ్లెట్లు కూడా చేసుకొని వాళ్ళ అక్కకు కూడా పెట్టాడండి. ఇదండి ఇవాళటి వీడియో. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. థ్యాంక్ యూ అండి.